నందమూరి బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఓ మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ కూడా బతికిస్తుంది అంటాడు బాలకృష్ణ. అచ్చం అలాంటి పగతోనే 5 ఏళ్లుగా రగిలిపోతున్నాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 2019లో ఢిల్లీని కెప్టెన్గా ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లిన అయ్యర్ 2020లో ఏకంగా ఢిల్లీని ఫైనల్ ఆడించాడు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి కోల్కతాకు మారి అక్కడ గతేడాది కెప్టెన్గా బాధ్యతలు తీసుకుని ఏకంగా 11 ఏళ్ల తర్వాత కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు శ్రేయస్ అయ్యర్. కానీ కేకేఆర్ అయ్యర్ను రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈసారి పంజాబ్కు కెప్టెన్గా మారి ఈ జట్టును కూడా 11 ఏళ్ల తర్వాత ఫైనల్కి తీసుకువెళ్ళాడు శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు పంజాబ్ కప్పు కానీ కొట్టిందా, కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎన్నో వందల నోళ్లకు సమాధానం చెప్పిన వాడవుతాడు. అటు టీమిండియాలో తనకు చోటు ఇవ్వని వారికి, ఇటు తనను వద్దనుకుంటున్న ఐపీఎల్ జట్లకు మాడు పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన వాడవుతాడు శ్రేయస్ అయ్యర్. తను ఎంతలా రాణిస్తూ అటు పరుగుల వరద పారిస్తున్నా, ఇటు నాయకుడిగా తన జట్లకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నా, ఎందుకో తన విషయంలో ఎదురవుతున్న నిర్లక్ష్యం మీద పగతో రగిలిపోతున్న అయ్యర్ ఈరోజు ఆర్సీబీపై జరిగే ఫైనల్లో ఖచ్చితంగా విరుచుకుపడిపోతాడని అభిమానులు భావిస్తున్నారు. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబైపై అయ్యర్ ఆడిన తీరు, ఆ విధానం, ఆ కసి చూస్తుంటే ఈరోజు ఆర్సీబీ పైన అది కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి శ్రేయస్ అయ్యర్ ఏం చేస్తాడో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.